Welcome back to my YouTube channel all about VLSI. This is Gaurav. Going to start with System Verilog. Learn System Verilog in 5 minutes. Idoka playlist, and if you are a non-Telugu speaking person, then this video is not for you, right? So there are more videos on English which are available in our channel, and this is especially for Telugu speaking people, right? Yeah. So coming back to our Telugu speaking people, yes. So వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎస్వి అండ్ ఇంకా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. ఓకే ఇంగ్లీష్లో మాట్లాడి అలవాటైపోయింది. ఓకే, సో మనం సిస్టమ్ వెర్లాగ్ నేర్చుకుందాం. ఓకే, సో సిస్టమ్ వెర్లాగ్ అండ్ ఒక్కొక్క లెసన్ ఓన్లీ 5 minutes ఉంటుంది, రైట్? అండ్ మీకు లాంగ్ డ్యూరేషన్ వీడియోస్ కావాలంటే ఆన్ సిస్టమ్ వెర్లాగ్ ఆర్ వెరిలాగ్ ఆర్ యూవిఎం ఆర్ ఎనీథింగ్, అవన్నీ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అవన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే అవర్ ఆల్ అబౌట్ VLSI యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ వచ్చేసి ఓన్లీ ఆఫ్ 5 minutes లెంత్, రైట్? అండ్ మనం ఏం నేర్చుకుంటామంటే సిస్టమ్ వెర్లాగ్ అంటే ఏంది, సిస్టమ్ వెర్లాగ్ ఎలా యూస్ చేయాలి, అండ్ ఈచ్ వీడియో లెంత్ వచ్చేసి ఓన్లీ 5 minutes, రైట్? నా అందరికీ మేజర్గా వచ్చే క్వశ్చన్, అన్న మనం వెరిలాగ్ నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం సిస్టమ్ వెర్లాగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్ అనేది చాలా మందికి ఉంటుంది. మనం వెరిలాగ్ ఉన్న తర్వాత మళ్ళీ సిస్టమ్ వెరిలాగ్ ఎందుకు నేర్చుకోవాలి, రైట్? ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరిలాగ్ అనేది ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే ఒక హార్డ్వేర్ ఎలా వర్క్ అవ్వాలి అండ్ ఆ హార్డ్వేర్ ఎలా బిహేవ్ అవ్వాలి అండ్ ఆ హార్డ్వేర్లో ఏమేమి గేట్స్ ఉన్నాయో చెప్పే పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి వెరిలాగ్. సో వెరిలాగ్ బేసికలీ అదొక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంతే. ఓకే, బట్ కమింగ్ టు వెరిలాగ్, అది RTL డిజైన్కి కరెక్ట్గా వర్క్ అవుతుంది, బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏందా లిమిటేషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిలాగ్లో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఫీచర్ మనకి అవైలబుల్ ఉండదు, OOP. ఓకే, ఈ OOP ఎందుకు అది మనం తర్వాత చూద్దాం. ఈ OOP వల్ల చాలా మనకి యూజెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ OOP మనం సిస్టమ్ వెరిలాగ్లో అవైలబుల్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కన్స్ట్రెయింట్ ర్యాండమ్ వెరిఫికేషన్. లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ స్టిమ్యులస్ జనరేట్ చేసి మన డిజైన్కి ఇవ్వాలి. ఓకే, అండ్ దట్ టు కొన్ని లిమిటేషన్స్ అండ్ కొన్ని కన్స్ట్రెయింట్స్ అప్లై చేయాలనుకుంటే వెరిలాగ్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. యూ కెన్ యూస్ సిస్టమ్ వెరిలాగ్. సిస్టమ్ వెరిలాగ్ యూజ్ చేసుకొని మనం చాలా కన్స్ట్రెయింట్స్ ప్రొవైడ్ చేయొచ్చు, ర్యాండమ్ స్టిమ్యులస్ జనరేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఫీచర్ విచ్ వీ హ్యావ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షనల్ వెరిఫికేషన్. So this is a very beautiful feature we are going to have in system verilog. Using this functional coverage, we can able to find మనకి మన పర్టికులర్ డిజైన్లో బగ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వెదర్ మన డిజైన్ని మనం కరెక్ట్గా వెరిఫై చేస్తున్నామా లేదా, మనం రాసే టెస్ట్ బెంచ్ అనేది మన డిజైన్ని కరెక్ట్గా వెరిఫై చేస్తుందా లేదా, అప్ టు విచ్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు వెరిఫై అవర్ డిజైన్. ఈ ఫంక్షనల్ కవరేజ్ అనేది మనకు ఒక కవరేజ్ రిపోర్ట్ లాగా ఇస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఫీచర్ మనకి సిస్టమ్ వెరిలాగ్లో అవైలబుల్ ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ వెరిలాగ్. అండ్ వన్ మోర్ ఫీచర్ విచ్ వీ హ్యావ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ ఇస్ అసర్షన్స్. ఈ ఫీచర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సిస్టమ్ వెరిలాగ్. బేసికల్గా మనము ఏదైనా టెస్ట్ బెంచ్ రాసామనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ అవర్ డిజైన్. ఆ డిజైన్కి మనం ఒక టెస్ట్ బెంచ్ రాసాం, రైట్? నా మనం ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఈ టెస్ట్ బెంచ్ నుంచి మన డిజైన్కి ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం అండ్ వీఆర్ గెటింగ్ సమ్ సెట్ ఆఫ్ అవుట్పుట్స్ ఫ్రమ్ అవర్ డిజైన్, రైట్? సో ఇలా మనం ఒక టెస్ట్ బెంచ్ రాసుకొని మన డిజైన్కి మనం ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం అండ్ ఆ డిజైన్ నుంచి మనకు ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తున్నాయి. నా ఇలా టెస్ట్ బెంచ్ రాసుకుంటే మనం ఒక డిజైన్ యొక్క ఫంక్షనాలిటీ కరెక్టా లేదా అని మనం డిసైడ్ చేయొచ్చు. బట్ ఆ పర్టికులర్ డిజైన్లో ఏ పర్టికులర్ పాయింట్లో మనకు ఎర్రర్ ఉంది అని మనం చెప్పలేం. బికాస్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ టెస్ట్ బెంచ్ ఇన్ వెరిలాగ్ ఫర్ ఏ డిజైన్, బేసికల్గా ఈ డిజైన్ అనేది బ్లాక్ బాక్స్ లాగా ఉంటుంది. అంటే ఆ డిజైన్ లోపల మనకి ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి యూ కెనాట్ నో, రైట్? బట్ మనం ఎప్పుడైతే అసర్షన్స్ యూజ్ చేస్తున్నామో వీ కెన్ ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ మనకి ఆ డిజైన్లో ఎక్కడ మనకి ఫంక్షనాలిటీ ఎర్రర్ ఉందో వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ అసర్షన్స్. అండ్ ఈ అసర్షన్స్ అనేది మన SV సపోర్ట్ చేస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ రీయూజబుల్ ఎన్వైర్న్మెంట్. రీయూజబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? మనం ఒక డిజైన్కి ఒక టెస్ట్ బెంచ్ రాసుకుంటే అదే టెస్ట్ బెంచ్ విత్ లిటిల్ మోడిఫికేషన్స్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అనదర్
డిజైన్ ఫర్ వెరిఫైయింగ్ ఇట్. ఇంకో డిజైన్ని వెరిఫై చేసుకోవడం కోసం ఈ రీయూజబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ సిస్టమ్ వెరిలాగ్లో రాసే టెస్ట్ బెంచెస్ ఒక పర్టికులర్ డిజైన్కి రాస్తే ఆ పర్టికులర్ టెస్ట్ బెంచ్ ఇంకో డిజైన్కి విత్ స్మాల్ మోడిఫికేషన్స్ వీ కెన్ రీయూస్. ఓకే, సో దట్ ఈ ఫీచర్ మనకు సిస్టమ్ వెరిలాగ్లో అవైలబుల్ ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ఎస్వి ఈస్ ఇంటర్ఫేసెస్. ఈ ఇంటర్ఫేసెస్ అనేవి రియల్లీ వెరీ యూస్ఫుల్. ఓకే, ఆ ఇంటర్ఫేసెస్ ఏంది అవన్నీ మనం తర్వాత సిస్టమ్ వెరిలాగ్లో మనం ముందుకెళ్ళే కొద్దీ మనం నేర్చుకుంటాం ఈ ఇంటర్ఫేసెస్ అంటే ఏంది. సో ఇవన్నీ ఫీచర్స్ వల్ల సిస్టమ్ వెరిలాగ్ అనేది ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఫర్ వెరిఫైయింగ్ అవర్ కాంప్లెక్స్ ఎస్ఓసీస్ అండ్ కాంప్లెక్స్ డిజైన్. అండ్ వెరిలాగ్తో కూడా మనం వెరిఫై చేయొచ్చు, వెరిలాగ్లో కూడా మనం టెస్ట్ బెంచెస్ రాయొచ్చు. బట్ సిస్టమ్ వెరిలాగ్ యూజ్ చేసుకుంటే యువర్ టాస్క్ విల్ బీ ఈజియర్ కంపేర్ టు యువర్ వెరిలాగ్. అండ్ మనకి సిస్టమ్ వెరిలాగ్లో డిఫరెంట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. వెరిలాగ్లో ఉండే డేటా టైప్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డేటా టైప్స్, కొన్ని న్యూ డేటా టైప్స్ మనకి సిస్టమ్ వెరిలాగ్లో అవైలబుల్ ఉంది. అండ్ వన్ మోర్ రియల్లీ ఇంపార్టెంట్ ఫీచర్ విచ్ వీ హ్యావ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ ఇస్, లెట్స్ సే ఇప్పుడు మనకు ఒక డిజైన్ ఉంది. ఈ పర్టికులర్ డిజైన్ ఒక ఎస్ఓసి అనుకుందాం. ఈ ఎస్ఓసిలో మనకి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. లెట్స్ సే ఏహెచ్బి, ఏపీబీ, ఏఎక్స్ఐ, ఇలా డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిజైన్కి మనం సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ రాయాలంటే విచ్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్, దెన్ వెరిలాగ్తో రాస్తే మన టాస్క్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ మనం ఎప్పుడైతే మనం సిస్టమ్ వెరిలాగ్ యూజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజియర్. మనకి ఇలా డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డిఫరెంట్ ఏజెంట్స్ అండ్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ వీ కెన్ యూస్. అండ్ మనం ఇలా డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్న ఎస్ఓసిస్, కాంప్లెక్స్ ఎస్ఓసిస్ని మనం వెరిఫై చేయడానికి ఇట్ విల్ బీ అన్ ఈజియర్ టాస్క్ కంపేర్ టు యువర్ వెరిలాగ్. సో అందుకని మనం సిస్టమ్ వెరిలాగ్ నేర్చుకుంటున్నాం, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అందుకని మనం సిస్టమ్ వెరిలాగ్ నేర్చుకుంటాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో వేర్ మనం అసలు సిస్టమ్ వెరిలాగ్ అంటే ఏంది, సిస్టమ్ వెరిలాగ్ ఎందుకు నేర్చుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే డేటా టైప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్, అసలు ఆ డేటా టైప్స్ అంటే ఏంది, ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క డేటా టైప్ బిహేవియర్ ఏంది, అవన్నీ మనం అప్కమింగ్ సెషన్స్లో నేర్చుకుందాం. ఈ పర్టికులర్ కంటెంట్ ఆర్ ఈ పర్టికులర్ తెలుగు వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? If you are liking it, please let me know in the comment section. Or if you are not liking it and if you want me to do the things in English only, please let me know in the chat box. Let me know in the comment section so that మనము దీంట్లోనే ఈ ఫార్మాట్లోనే కంటిన్యూ అయ్యామా లేకపోతే ఇంగ్లీష్ ఫార్మాట్లో కంటిన్యూ అయ్యామా, దట్ we will decide. Okay, anyways ఇంగ్లీష్ ఫార్మాట్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ ద వీడియోస్ షుడ్ బీ ఇన్ తెలుగు ఫార్మాట్ అండ్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ మై తెలుగు ఫార్మాట్ వీడియోస్, please give your valuable suggestions. So that's all about this particular video. If you like this video, please like, share and subscribe to my YouTube channel all about VLSI. Thank you for watching this video.